ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఐయుఐ గానీ ఐవీఎఫ్ గానీ చేయించుకున్న తర్వాత బెడ్ రెస్ట్ లో ఉండాలా? హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ మానస, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, మదర్స్ ఫర్టిలిటీ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భీమవరం. చాలా మంది ఆడవాళ్ళు ప్రీవియస్ గా ఐయుఐ గానీ ఐవీఎఫ్ గానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకుని వచ్చి అది గనక సక్సెస్ అవ్వకపోతే, లేదంటే దాని తర్వాత ఏమన్నా మిస్క్యారేజ్ గనక అయ్యి ఉంటే, మేడం మేము ఇదివరకు ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ దాని తర్వాత బెడ్ రెస్ట్ లో లేము, లేదా మా డే టు డే యాక్టివిటీస్ నార్మల్ గా చేసేసుకున్నాము, దానివల్లే సక్సెస్ అవ్వలేదేమో, దానివల్లే అబార్షన్ అయిందేమో అన్న మిస్కన్సెప్షన్ తో వస్తుంటారు. దీని గురించి ఇవాళ డిస్కస్ చేస్తాం. ప్రెగ్నెన్సీ సక్సెస్ అనేది అది ఎలా ట్రై చేసినా, అంటే న్యాచురల్ గా ట్రై చేసినా, ఐయుఐ చేసినా లేదా ఐవీఎఫ్ చేసినా కూడా మెయిన్ గా 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ ద స్పర్మ్ అండ్ వాటి కలయిక ద్వారా వచ్చిన ఎంబ్రియో. సెకండ్, యూట్రస్ యొక్క లైనింగ్ అంటే గర్భసంచిలో ఫామ్ అయ్యే లైనింగ్ యొక్క థిక్నెస్, దేని మీద అయితే ఈ ఎంబ్రియో వెళ్ళి కూర్చోవాలో ఆ లైనింగ్ యొక్క థిక్నెస్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ద ప్రొజెస్ట్రాన్ లెవెల్, మన బాడీలో ఉన్న ప్రొజెస్ట్రాన్ లెవెల్. సో వీటి మూడిటి మీద ప్రెగ్నెన్సీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడు గనక కరెక్ట్ గా ఉంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది. అంతే తప్ప బెడ్ రెస్ట్ లో లేకపోవడం వల్ల, లేదంటే ఏమన్నా మన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి జరగవు. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అవి ఏంటి అంటే హెవీ వెయిట్స్ ఎత్తడం కానీ, హెవీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది తప్ప బెడ్ రెస్ట్ లో ఉండడము, లేదంటే మీ డే టు డే యాక్టివిటీస్ ఆపేసుకోవడం లాంటివి చేయనవసరం లేదు. సో అందరూ కూడా you can continue your day-to-day activities without any fear. I hope this was helpful. Thank you. Please follow for more.